నెక్స్ట్ యూరోపియన్ క్లబ్పై దాడి చేసినందుకు గాను వీరిపై ఎంత జరిమానా విధించారు అన్నాడు. అంటే యూరోపియన్ క్లబ్ ఏంది ఇదంతా అంటే చూడండి, 1907లో ఆంధ్రదేశానికి బిపిన్ చంద్రపాల్ వచ్చిండు. ఎందుకు వచ్చిండో గత దాంట్లో నేను చెప్పాను. బిపిన్ చంద్రపాల్ ఎందుకు వచ్చిండంటే వందే మాతృద్యమం నడుస్తున్నప్పుడు ఆ వందే మాతృద్యమాన్ని ఆంధ్రదేశ్లో ప్రచారం చేయటం కోసం ముట్నూరు కృష్ణారావు బిపిన్ చంద్రపాల్ని రమ్మంటే వచ్చిండు. బిపిన్ చంద్రపాల్ అత్యంత ఆవేశపరమైన వ్యక్తి, ఆర్య సమాజంలో సభ్యుడు, బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు, లాల్ బాల్ పాలల్లో ఒకడు. ఇతడు ప్రజల్ని ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఏమని చెప్పేవాడంటే, మిమ్మల్ని చూస్తుంటే దుర్గాదేవిలాగా కనపడుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే కాళికాదేవిలాగా పడుతున్నారు లే అని చెప్పి బాగా జనాలు ఎమోషన్ వచ్చేటట్టుగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అంటే ఈ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు వినటానికే కొంతమంది ఎంతో ఆరాటపడేవారు. ఆయన ఉపన్యాసం వినటం అంటే మనం జీవితంలో చేసుకున్న ఒక అదృష్టంగా భావించేవారు. అలాంటి వ్యక్తి బెంగాల్లో విపరీతంగా ఉపన్యాసాలు ఇస్తుంటే ఆయన గురించి తెలుసుకున్నటువంటి బిపిన్ చంద్రపాల్ వెళ్ళి ఎవరు ముట్నూరు కృష్ణారావు వెళ్ళి, అన్న నా పత్రిక కృష్ణా పత్రికలో ఆంధ్రదేశంలో వందే మాతృత్వం గురించి ఎన్నిసార్లు రాసినా జనాలు చదవట్లేదు, ఎందుకంటే అక్షరాస్యత శాతం తక్కువ ఉంది కాబట్టి ఎవరు చదవట్లేదు, నువ్వు ఉపన్యాసాలు ఇవ్వటానికి మా ఆంధ్రదేశానికి వస్తేనన్నా మా వాళ్ళు కూడా వందే మాతృద్యమంలో పాల్గొంటారు, ఒకసారి రా అని తీసుకొస్తే ఆయన 1907లో మన ఎక్కడంటే కాకినాడ కానీ రాజమండ్రి కానీ అర్థమైన ఇలాంటి ప్రాంతాలలో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈయన ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల మన ఆంధ్రదేశంలో 4 ప్రధానమైన సంఘటనలు జరిగినాయి. వాటిల్లో ఒకటి రాజమండ్రి కళాశాల సంఘటన అని చెప్తారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావుకి గొప్ప పేరు వచ్చింది. రెండోది ఏంటంటే కాకినాడ దొమ్మి కేసు, ఓకేనా, కాకినాడ దొమ్మి కేసు అనేటటువంటి రెండోది. మూడోది ఏంటంటే తెనాలి బాంబు కేసు అనేటటువంటి ఒకటి. నాలుగోది ఏంటంటే ప్రత్యేకంగా ఓకేనా రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మి కేసు ఒకటి, నెక్స్ట్ కోటప్ప కొండ సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ ఒక సువర్ణటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అదేమిటంటే త్వరలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోయేటటువంటి అంటే మెయిన్స్ రాయబోయేటటువంటి విద్యార్థులందరికీ ఒక డౌటు ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాం, కాకపోతే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక పెద్ద డౌటు. రెండోది ఏంటంటే మార్కెట్లో లభించేటటువంటి అనేక సిరీస్ని చదివి ఇది ఇలా ఏ టైప్లో అడగొచ్చు అనేటటువంటిది ఒక ప్రశ్న మీ మనసులో వస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో మన హర్షిత్ అకాడమీ నా ద్వారా అంటే ఉపేందర్ సార్ ద్వారా ఒక సదవకాశాన్ని విద్యార్థి మిత్రులందరికీ కల్పిస్తుంది. ఏపీ ఎగ్జామ్లో అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్ 2లో ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే ఈ గ్యాప్లో అంటే ఇప్పటికే చాలా పుస్తకాలు చదివి ఉంటారు, ఎంత సబ్జెక్ట్ వచ్చినా కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ టైప్లో క్వశ్చన్ అడగొచ్చు, ఆ సందర్భానుసారంగా మనం దానికి ఆన్సర్ చేయగలుగుతామా లేవా అనేటటువంటిది ప్రతి ఒక్కరి మనసులో మెదిలేటటువంటి ఆలోచన. వీటన్నిటికీ కూడా చర్మగీతం పాడాలంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఏంటంటే హర్షిత్ అకాడమీ వారు మీకు కల్పించినటువంటి ఒక అవకాశం ఏంటంటే నా అనుభవాన్ని అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో హిస్టరీకి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నా అనుభవాన్ని ఉపయోగించుకొని 12 క్వశ్చన్ పేపర్లు, ప్రతి క్వశ్చన్ పేపర్లో 75 మార్కులతో ఈ పేపర్ని రూపొందించడం జరిగిందమ్మా. 12 క్వశ్చన్ పేపర్లు అంటే 900 క్వశ్చన్స్ని ఆ క్వశ్చన్ వరకే కాకుండా దాని పూర్వపరాలు ఏ సందర్భంలో ఆ ప్రశ్న వచ్చింది, ఎలా వచ్చింది, మనం దాన్ని మొత్తం ఆ పాఠాన్ని మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చాలా డెప్త్గా వివరించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ పేపర్లు 12 క్వశ్చన్ పేపర్లని 75 ప్రశ్నల లెక్క మొత్తం 900 బిట్లని వీళ్ళు 12 పేపర్లుగా చేయటం జరిగింది. దీనిని మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా అసలు దీనికైతే వీళ్ళు వాస్తవంగా పెట్టినటువంటి రేట్ ఎంత అంటే 999 రూపాయలు పెట్టారు. దీన్ని న్యూ ఇయర్ సందర్భంగా కేవలం 299 రూపాయలకు మాత్రమే అందిస్తుంది. ఇందులో ప్రతి అంశాన్ని ఉదాహరణకి ఒక శాతవాహనుల పాఠం ఉందనుకోండి, ఆ శాతవాహనుల పాఠంతో పాటు మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన 2014 రాష్ట్ర విభజన వరకు ప్రతి టాపిక్ని కూడా ఈ 75 మార్కుల్లో ఉదాహరణకి ఒక పేపర్ ఇప్పుడు 12 ప్రశ్నాపత్రాలు ఉన్నాయి అన్నాం. దీంట్లో ఫస్ట్ ప్రశ్నాపత్రం ఉందనుకోండి కేవలం
శాతవాహనుల గురించే కాదు, ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే 2014లో స్టేట్ డివైడ్ అయ్యేంత వరకు, అంటే ఆ 75 మార్కుల ప్రశ్నాపత్రంలో అన్ని టాపిక్లు ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక పేపర్ తీసుకొని శాతవాహనుల పాట మీద ఒక 100 బిట్లు, తర్వాత ఇక్ష్వాకుల మీద ఒక 100 బిట్లు అట్లా చేసేదానికంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రతి టాపిక్ ఉండేటట్టుగా సిలబస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. ఈ 12 ప్రశ్నాపత్రాలను కనుక ఎవరైతే ఈ సందర్భానుసారంగా ఎగ్జామ్ లోపల దీన్ని బాగా అధ్యయనం చేస్తారో, ఆన్లైన్ క్లాసుల్లో ప్రత్యేకంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయటంతో పాటు పేపర్ ఎక్స్ప్లెనేషన్ పొందేటటువంటి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను మాటవిస్తున్నాను. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రశ్నాపత్రాలకు ఇప్పుడు మీకు అవకాశం కల్పిస్తున్నది ఏంటంటే కేవలం 299 రూపాయలకు మాత్రం ఈ ప్రశ్నాపత్రాలు మీకు అందిస్తున్నది. న్యూ ఇయర్ సందర్భంగా వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థి మిత్రులకు ఒక విన్నపం ఏంటంటే, ఇప్పుడు మన హర్షిత అకాడమీ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఆఫర్లు, ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మన హర్షిత అకాడమీ యాప్కు సంబంధించింది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కోటప్పకొండ సంఘటన, ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంది, యూరోపియన్ క్లబ్పై దాడి చేసినందుకు కానీ ఎవరిపై ఎంత జరిమానా విధించారంటే అది దీనికి సంబంధించింది. కాకినాడ దొమ్మి కేసు ఏంటంటే, కొంపెల్ల కృష్ణారావు అనే ఒక పిల్లవాడు సైకిల్ మీద వెళ్తుంటే డాక్టర్ కెంప్ అనే అధికారి ఎదురవుతాడు. ఆ కెంప్ అనే అధికారికి కొంపెల్ల కృష్ణారావు అనే వ్యక్తి వందే మాతరం సార్ అంటాడు. అప్పుడు దానికి ఆ డాక్టరు విసుగుతో ఏం చేస్తాడంటే ఆ పిల్లగాడిని కొట్టి ఆ సైకిల్ని పాడు చేస్తాడు. అప్పుడు దెబ్బలు తిన్నటువంటి కొంపెల్ల కృష్ణారావు ఏం చేస్తాడు, కెంపు నన్ను కొట్టిండని చెప్పి వాళ్ళ హరిజన వీధికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యువకులకు చెప్తాడు, అన్న నేను వందే మాత్రం అన్నందుకు కెంపు అనే డాక్టర్ నన్ను కొట్టిండని చెప్తే, అప్పుడు కెంపుని కొట్టడం కోసం ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి వాడు ఎక్కడ దొరుకుతాడా అని వెతికితే యూరోపియన్ క్లబ్లో సాయంత్రం పూట పేకాడటానికి వెళ్తారని తెలిసింది. అప్పుడు యూరోపియన్ క్లబ్పై దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, అక్కడ యూరోపియన్లందరినీ పిచ్చి కొట్టుడు కొట్టారు. అంటే డాక్టర్ కెంపు మీద కొంపతో మిగతా వాళ్ళని కూడా కొట్టారు. అప్పుడు వాళ్ళ మీద జరిమానా ఎంత విధించారంటే 2000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది ఆ యూరోపియన్ క్లబ్పై దాడి చేసిన వారిపైన. ఓకేనా, ఇది కాకినాడ దొమ్మి కేసు. ఇది ప్రత్యేకంగా వందే మాతృద్యమానికి సంబంధించింది. నెక్స్ట్, తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర కంచర్లపాలెం కాలువ వద్ద ఏ ట్రైన్ పేల్చడానికి బాంబులు అమర్చారు. ఇప్పుడే చెప్పుకున్నాం చూడండి, రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ తెనాలి బాంబు కేసు. ఇక చూడండి, ఇది కూడా వందే మాతృద్యమానికి సంబంధించింది. తెనాలి బాంబు కేసు, ఇది వందే మాతృద్యమ కాలంలో తెనాలి ప్రాంతంలో తెనాలి బాంబు కేసుకు సంబంధించింది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రత్యేకంగా చుక్కపల్లి పిచ్చయ్య అనేటటువంటి చుక్కపల్లి రామయ్య అనేటటువంటి 2 వ్యక్తులు కలిసి ఏంటంటే అసలు బ్రిటిష్ వాళ్ళ రైళ్ళని వీటన్నిటిని కూడా మనం పడేస్తే తొందరగా స్వాతంత్రం వస్తుందని చెప్పి బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం విన్నాక చేసిన పని ఏంటంటే తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చేటటువంటి హౌరా ఎక్స్ప్రెస్ని పట్టాలు తప్పిస్తే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి నష్టం జరుగుద్దన్న ఉద్దేశంతో తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర హౌరా ఎక్స్ప్రెస్కి నష్టం కలిగించడానికి వీళ్ళు చేశారు. కాకపోతే ఇలా బ్యాళ్ళకి ఏంటంటే వాళ్ళు అమర్చినటువంటి బాంబు మీదకి, అంటే ఆ టైంకి కరెక్ట్ టైంకి వస్తుంది అనుకున్న ట్రైన్ ఆ రోజు ఆలస్యం కావటం, చెన్నుగాడని ఒక దళిత పిల్లవాడు ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి వెళ్తూ దాని మీద కాలు పెట్టడం, అతడు చనిపోవటం, అసలు ఇది ఎవరు ఇక్కడ బాంబు అమర్చారని చెప్పి ఎంక్వైరీ చేయటం, వాళ్ళని అండమాన్ నికోబార్ దీవులు పంపించటం, ఇదంతా కూడా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే జనరల్ డయ్యర్పై పాంచాల పరాభవం అనే నాటకాన్ని రాసింది ఎవరు అన్నాడు. అంటే చూడండి, దామరాజు పొండరీకాంక్షుడు, కొండ వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, మాడపట్ హనుమంతరావు. జనరల్ డయ్యరు అనగానే మనకి 1919 ఏప్రిల్ 13వ తారీఖు నాడు గుర్తుకొస్తుంది. దీన్ని ఎందుకు చెప్పుకుంటామంటే జలియన్ వాలాబాగ్ సంఘటన అంటాం. జలియన్ వాలాబాగ్ సంఘటన అనే పేరుతో పిలుస్తారు. ఈ జలియన్ వాలాబాగ్ సంఘటనతో చాలా నష్టం జరిగింది. దాదాపు 1200 మంది చనిపోయారని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, 300 మందే చనిపోయారని చెప్పి హంటర్ కమిటీ చెప్పింది.
కానీ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, గాంధీ కమిటీ ప్రకారం ఏమని చెప్పిందంటే జలియన్వాలా బాగ్ సంఘటనలో 1200 మంది చనిపోయారు అన్నారు. అసలు దీని అంతటికీ కారకుడు డయ్యర్ కాబట్టి డయ్యర్ని విమర్శిస్తూ మన ఆంధ్రదేశంలో దామరాజు పొండరీకాంక్షుడు అనే వ్యక్తి ఒక విప్లవకారుడు ఈ పుస్తకం రాశాడు, పాంచాల పరాభవం. ఓకేనా, పాంచాల పరాభవం అనే పేరుతో ఈ పుస్తకం, అంటే మళ్ళీ చెప్తున్న డయ్యర్ని ఒక దుర్యోధనుడితో పోల్చుతూ మహాభారతంలో శత్రువు ఎవరు అంటే విలన్ ఎవరు, దుర్యోధనుడు. భారతదేశంలో స్వతంత్ర పోరాటానికి విలన్ ఎవరు, డయ్యరు. అందుకని డయ్యర్ని ఒక దుర్యోధనుడిగా పోలుస్తూ పాంచాల పరాభవం అనే పేరుతో ఈ పుస్తకం రాసింది. ఈ నాటకం ఒక విధంగా ఇది నాటకం రాసింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ కాబట్టి ఆ చదువుకోని వాళ్ళకి పుస్తకాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, అందుకని చదువుకోని వాళ్ళకి మనం ఎన్ని పుస్తకాలు రాసినా అర్థం కాదు. అందుకని మనం ఏం చేయాలంటే అత్యధిక ప్రజలని మన ఉద్యమంలోకి తీసుకురావాలంటే నాటకాలు రాసి పల్లెటూర్లోకి వెళ్ళి రచ్చబండల దగ్గర ఈ నాటకాలను ప్రదర్శిస్తే చదువుకోని వాళ్ళతో పాటు అందరికీ అర్థమవుతుంది. అప్పుడు మన లక్ష్యం ఏంది, స్వతంత్ర పోరాటంలోకి అందరినీ తీసుకురావాలి. అది మన లక్ష్యం నెరవేరుతుందన్న ఉద్దేశంతో చాలామంది నాటకాలు రాశారు. అలాంటి నాటకాలలో పాంచాల పరాభవం ఒకటి, విశ్వనాథ సత్యనారాయణ రచించిన నర్తనశాల ఒకటి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో శుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు రచించిన మాభూమి నాటకం, ఇలాంటి ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే కొడాలి ఆంజనేయులు విప్లవ పరివర్తన అనే నాటకం చూడు, ఇప్పుడే చెప్పుకున్నాం నాటకాలు రాశారన్నాం. కొడాలి ఆంజనేయులు విప్లవ పరివర్తన అనే నాటకం దేని ఉపయోగాన్ని ప్రోత్సహించింది అన్నాడు అంటే స్వదేశీ వస్తువులు, ప్రత్యేకంగా వందే మాతృ ఉద్యమ కాలంలో స్వదేశీ వస్తువులను ఉపయోగించినట్టయితే స్వదేశీ రైతులు స్వదేశీ వస్తువులు అమ్మేటటువంటి వాళ్ళందరూ బాగుపడతారని చెప్పి ఆ స్వదేశీ వస్తువుల యొక్క ప్రత్యేకతని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసమే చాలామంది నాటకాలు రాసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఇప్పుడు కొడాలి ఆంజనేయుల గురించి నాటకం ఇది విప్లవ పరివర్తన నాటకం, స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆంధ్రాలో మొదటిగా ఎక్కడ ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు అన్నాడు. అంటే 1930లో కొండా వెంకటప్పయ్య నాయకత్వంలో, ఇంతకు ముందు కూడా చెప్పాను, కొండా వెంకటప్పయ్యని డిక్టేటర్గా పెట్టారన్నాం. కొండా వెంకటప్పయ్య నాయకత్వంలో డిక్టేటర్లుగా ఈయన నియమించబడిన తర్వాత మన ఆంధ్రదేశంలో గాంధీ గారి కోరిక మేరకు, గాంధీ ఆదేశం మేరకు మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. నెక్స్ట్ కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా వివరిస్తున్నటువంటి శాసనం ఏది అన్నాడు అంటే మాగళ్ళు, శనిగరం, కాజీపేట, హనుమకొండ. మాగళ్ళు శాసనం 956లో తూర్పు చాళుక్య చక్రవర్తి, ఓకేనా, తూర్పు చాళుక్య చక్రవర్తి అయినటువంటి దానార్నవుడు అనేటటువంటి రాజు వేయించిన శాసనం పేరు మాగళ్ళు శాసనం. ఒక విషయం ఏంటంటే చూడండి, తూర్పు చాళుక్య చక్రవర్తులు అనేటటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు, దానార్నవుడు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ రాష్ట్రకూటులు అనే వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణుడు, ఓకే, రాష్ట్రకూట రాజు అయిన కృష్ణుడిని దానార్నవుడు ఒక సహాయం కోరిండు. ఏం కోరిండంటే దానార్నవుడు తూర్పు చాళుక్య చక్రవర్తి అనే ఆ పోస్ట్ అనేది ఈజీగా రాలే. దానార్నవుడిని ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేసిండు, అమ్మరాజు అనే రాజు ఆల్రెడీ తూర్పు చాళుక్య చక్రవర్తిగా ఉంటే ఈయన్ని తొలగించటం కోసం దానార్నవుడికి సైన్యం కావాలి. ఓకేనా, అమ్మరాజును ఓడించడానికి దానార్నవుడికి సైన్యం కావాలి. అప్పుడు దానార్నవుడు కృష్ణుడిని కోరిండు, కృష్ణ నువ్వు నా మిత్రుడివి కదా, ఈ అమ్మరాజుని తొలగించి నేను తూర్పు చాళుక్య చక్రవర్తి అయితా, కొద్దిగా నువ్వు నాకు సైనిక సహాయం చేయవా కృష్ణ అని అడిగిండు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే తెలంగాణలో కాకర్త్య గుండెన అనే వ్యక్తి నాకు సైన్యాన్ని పంపిస్తాడు, ఆయన అడ్రస్ ఇస్తా, నువ్వు ఆయన ద్వారా సైన్యాన్ని తీసుకుపో అన్నాడు. నేను ఎప్పుడు యుద్ధానికి పోయినా ఈడే నాకు సైనిక సహాయం చేస్తాడు, ఈయన దగ్గర నుంచి నీకు సైన్యాన్ని పంపిస్తా అంటే అప్పుడు కృష్ణుడి కోరిక మేరకు కాకర్త్య గుండెన దానార్నవుడికి సైన్యాన్ని తీసుకుపోయాడు. దానార్నవుడికి అమ్మరాజుకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాకర్త్య గుండెన తీసుకొచ్చిన సైన్యం సహకారంతో దానార్నవుడు ఘన విజయం సాధించిండు, తూర్పు చాళుక్య చక్రవర్తి అయిండు. అప్పుడు కాకర్త్య గుండెన గురించి ఈ విషయం అంతా తెలియజేస్తూ మాగళ్ళు అనేటటువంటి శాసనం వేయించాడు. అంటే ఇది కాకతీయులకు సంబంధించిన శాసనం కాదు, ఇది తూర్పు చాళుక్య శాసనం. కాకపోతే కాకతీయ వ్యక్తి అయినటువంటి కాకర్త్య గుండెన సహకారంతో తాను అమ్మరాజు అనే రాజును ఓడించి చక్రవర్తి అయినట్టుగా దానార్నవుడు మాగళ్ళు శాసనంలో ప్రస్తావించాడు.
బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు ఎవరు అన్నాడు. ఒకటో బేతరాజు కాకతీయ గుండెన వెన్నడు, బేతియా అంటే వెన్నడు. చూడండి, కాకతీయ రాజ్యం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కాకతీయ గుండెన అన్నాం, కాకతీయ గుండెన. ఇప్పుడు అసలు కాకతీయుల ప్రస్తావన ఈ ప్రకారం చూస్తే, మాగల్లు శాసనం ప్రకారం చూస్తే కాకతీయ గుండెన ద ఫస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ అని చెప్తాం. కాకపోతే ఇక్కడ బయ్యారం చెరువు శాసనం అంటే గణపతి దేవుడి యొక్క చెల్లెలైనటువంటి నాగాంబ, ఓకే, నాగాంబ వేయించినటువంటి శాసనం, ఓకే, గణపతి దేవుడి యొక్క చెల్లెలైనటువంటి మైలాంబ అనేటటువంటి ఆవిడ వేసినటువంటి శాసనం పేరు బయ్యారం చెరువు శాసనం. ఈ బయ్యారం అనేటటువంటిది ఖమ్మం జిల్లాలో ఉంది. ఆమె ఆ రోజుల్లో కాకతీయ చక్రవర్తులు చెరువులు కట్టించారు కాబట్టి, గొలుసుకట్టు చెరువులు కట్టించారు కాబట్టి ఆమె బయ్యారం ఒకే అనే చెరువు కట్టించి ఆ చెరువు పక్కన శాసనం ఇప్పించింది. అందుకే చూడు బయ్యారం చెరువు శాసనం అంటారు. ఆ శాసనంలో ఆ మైలాంబ ఏమని వర్ణించిందంటే, అయ్యా మా కాకతీయ వంశానికి మూల పురుషుడు వెన్నడు, ఓకే, వెన్నడు, మూల పురుషుడు వెన్నడు అంటే కాకతీయ గుండెన కంటే ముందు నుంచే వెన్నడు అనేవాడు మా కాకతీయ వంశాన్ని జనాల్లో తీసుకువెళ్ళిందని తెలియజేసింది మైలాంబ బయ్యారం చెరువు శాసనం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క బయ్యారం చెరువు శాసనంలో మాత్రమే కాకతీయ మూల పురుషుడు వెన్నడని ఉంటుంది. ఇక మిగతా ఎక్కడైనా కూడా కాకతీయ గుండెని ఉంటుంది. గణపతి దేవుడికి నాగాంబ చెల్లెలు ఉన్నది, మైలాంబ చెల్లెలు ఉన్నది, కాదాంబిక అనే చెల్లెలు కూడా ఉన్నది. వాళ్ళలో మైలాంబ అనేటటువంటి ఆవిడ వేయించినటువంటి శాసనం. నెక్స్ట్, వరాహ చిహ్నంతో నాణ్యమును ముద్రించిన మొదటి కాకతీయ రాజు ఎవరు అన్నాడు. వరాహ అనేటటువంటి చిహ్నంతో ముద్ర వేయించినటువంటి వాడు ఒకటో బేతరాజు, ఓకేనమ్మా, ఒకటో బేతరాజు. కాకతీయ గుండెన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఒకటో బేతరాజు. ఈయన కాలం నుంచి రాష్ట్రకూటుల నుండి, అంటే వీళ్ళు రాష్ట్రకూటుల దగ్గర నుంచి కళ్యాణి చాళుక్యులు. ఫస్ట్ రాష్ట్రకూటులు ఎవరికి సామంతులు అంటే, ఫస్ట్ కాకతీయులు ఎవరికి సామంతులు అంటే రాష్ట్రకూటులకి సామంతులు ఉన్నారు, ఓకేనా. రాష్ట్రకూటులు మహారాష్ట్ర ప్రాంతంలో పరిపాలన చేసేవారు, వాళ్ళకి కాకతీయులు అనేటటువంటి వాళ్ళు సామంతులుగా ఉన్నారు. తర్వాత ఏమైందంటే, అంటే కాకతీయ గుండెన కాలంలో రాష్ట్రకూటులకి ఈ కాకతీయులు సామంతులు ఉన్నారు. అప్పుడు వీళ్ళ అధికారిక చిహ్నం ఏదంటే గరుడ పెట్టుకున్నారు, గరుడ. ఎందుకంటే రాష్ట్రకూటుల అధికారిక చిహ్నం గరుడ కాబట్టి కాకతీయులు కూడా వాళ్ళ రాజులైనటువంటి రాష్ట్రకూటుల అధికారిక చిహ్నం గరుడని పెట్టుకున్నారు. కాకపోతే ఈ ఒకటో బేతరాజు వచ్చే నాటికల్లా ఏమైందంటే, ఒకటో బేతరాజు వచ్చే నాటికల్లా రాష్ట్రకూటుల ప్లేస్లో కళ్యాణి చాళుక్యులు అనే వాళ్ళు వీళ్ళని మూసిపడేశారు. ఎవరిని మూసేశారు? కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటులను మూసేసి వీళ్ళు ఏరియా మొత్తం డామినేషన్ చేస్తారు. కాకతీయులు తెలివిగా ఏం చేశారంటే, మేము ఇప్పటి నుంచి మీకు సామంతులు అని చెప్పి కళ్యాణి చాళుక్యులకు సామంతులు అయ్యారు. కళ్యాణి చాళుక్యుల రాజచిహ్నం ఏదంటే వరాహం. అందుకని చూడు, ఈయన వరాహ చిహ్నంతో నాణ్యమును ముద్రించాడు ఒకటో బేతరాజు. నెక్స్ట్, దారిద్ర విద్రావణ అనే బిరుదు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరు అన్నాడు. దారిద్ర విద్రావణ అంటే కళ్యాణి చాళుక్యులు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా మన కాకతీయులు కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకు? కళ్యాణి చాళుక్యులకి వీళ్ళు కాకతీయులు సామంతులు అయ్యారుగా, అందుకని కళ్యాణి చాళుక్యులు ఎవరి మీదకి వెళ్ళినా వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి బిరుదులు వచ్చినాయి. అలా బిరుదులు వచ్చిన వాటిల్లో చూడండి, రెండో ప్రోలరాజు, రెండో హరిహరాయలు, రెండో దేవరాయలు, రెండో పులకేశి అన్నాడు. అంటే దారిద్ర విద్రావణ అనే బిరుదు ఎవరికి ఉందంటే రెండవ ప్రోలరాజుకు ఉంది, ఓకేనమ్మా, రెండవ ప్రోలరాజుకు ఉంది. ఇక్కడ చిన్న విషయం ఇప్పుడే నేను చెప్పాను, కళ్యాణి చాళుక్యులు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా కాకతీయులు వెళ్ళే వాళ్ళు అన్నాం. గమ్మత్ ఏంటంటే రెండో ప్రోలరాజు కళ్యాణి చాళుక్యులనే ఓడించి స్వతంత్రాన్ని సంపాదించాలని ట్రై చేసిండు. అప్పటిదాకా కాకతీయ చక్రవర్తులు కళ్యాణి చాళుక్యులు ఏ యుద్ధాన్ని పోతే ఆ యుద్ధానికి వెళ్తూ ఈయన కూడా వెళ్ళిండు. ఒక దశలో కళ్యాణి చాళుక్యుల్ని అడిగిండు, అన్నయ్య యుద్ధానికి పోదాం అన్నారు. ఇప్పుడు ఎందుకురా యుద్ధానికి చేసిన చాలా ఉన్నాయిగా సరిపోయినాయి అంటే, ఎవరి మీదకో యుద్ధానికి కాదు మన ఇద్దరమే యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళనే ఓడించినోడు ఈ రెండో ప్రోలరాజు. అందుకని ఈయన కాలం నుంచి కాకతీయులు సామంత పోస్టులో నుంచి సామ్రాజ్య పోస్టుకు వచ్చారు. అప్పటిదాకా ఒకరికి సామంతులుగా ఉన్న ప్లేస్లో సామ్రాజ్య చక్రవర్తులు అయ్యారు కాబట్టి వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టాడు కాబట్టి దారిద్ర విద్రావణ అనే బిరుదు పొందాడు రెండో ప్రోలరాజు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. అదేవిధంగా కాకతీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం
ఈయన చాలా వరకు ప్రయత్నం చేశాడు. సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం, అవునా, ఆలయాలను కట్టించాడు హనుమకొండలో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హనుమకొండ శాసనం ద్వారా ఈయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్ర దేశాధీశుడు లేదా ఆంధ్రాధీశుడు అనే బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. ఓకేనమ్మా, ఇక టైం వేస్ట్ ఎందుకు చేసుకోవటం, ఆంధ్రాధీశుడు అంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు ఇప్పుడు 1162 నుంచి, ఓకేనా, 1162 సంవత్సరమా, 1162 సంవత్సరం నుంచి మొదలుపెట్టి, అంటే ఈయన ప్రత్యేకంగా గణపతి దేవుడు 1262 సంవత్సరం నుంచి మొదలు పెడితే ఈయన పరిపాలనా కాలము ప్రత్యేకంగా గణపతి దేవుడు 63 ఏళ్ళు పరిపాలన చేసిందంటే 1199 నుంచి 1262 అంటే 63 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఈయన ఎంతోమంది చక్రవర్తులను చూసిండు. ఈయన కాలంలోనే తెలుగు చోడరాజులు పరిపాలన చేశారు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో కందూరు చోడులు పరిపాలన చేశారు. కాయస్థ వంశం వాళ్ళు కడప ప్రాంతంలో పరిపాలన చేశారు. గోవిందరాజులు అనేవాడు నేలకొండపల్లి ప్రాంతంలో పరిపాలన చేసిండు. ఎంతో తర్వాత యాదవరాజులు, ఓకేనా, పాండ్యులు, హోయసాలులు, దక్షిణ భారతదేశంలో ఒక వెలుగెలిగిన చక్రవర్తి అనమాట గణపతి దేవుడు. గణపతి దేవుడు కాకతీయ వంశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గణపతి దేవుడు వచ్చేంత వరకు కాకతీయులు తెలంగాణ వాళ్ళకే పరిమితమయ్యారు. కానీ గణపతి దేవుడు తర్వాత తెలంగాణతో పాటు కోస్తా రాయలసీమను మొత్తం కలిపి సంపూర్ణ ఆంధ్రదేశం, ఓకే, సంపూర్ణ ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తి అని చెప్పి గణపతి దేవుని పిలుస్తారు. అందుకని ఇతనికి ఆంధ్రాధీశుడు, ఆంధ్ర మొత్తాన్ని ఆక్రమించిన వాడు కాబట్టి ఆంధ్రాధీశుడు అంటారు. ఈయన శివభక్తుడు కాబట్టి ఆంధ్రాధీశుడు, శివుడు పేరు వచ్చేటట్టుగా చేశారు. ఓకేనా.